ఒక బ్రహ్మాండమైన పథకం. రైతు బంధు ఒక్కటే తెలియదు ఆయన, దళిత బంధు అనో పథకం తెచ్చినాడు. సరే, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. కానీ దళిత బంధు లాంటి పథకం కానీ రైతు బంధు లాంటి పథకం కానీ పెట్టాలంటే నాయకుడికి కలేజా ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి. ఉత్తుతగా కాదు, ఆల్తు ఫాల్తు నాయకులు, రిబ్బన్ కటింగ్ నాయకులతో కాదు అట్లాంటి పథకాలు. కలేజా ఉండాలి, ధైర్యం ఉండాలి. గెలిస్తే గెలుస్తా, పోతే పోతుంది. కానీ చరిత్రలో ఒక మార్పు తేవాలే అనే దమ్ము ఉండాలి. మార్పు మార్పు అని డైలాగులు కొట్టుడు కాదు, మార్పు తెచ్చే దమ్ము కూడా ఉండాలి లోపల. అది ఉన్నోడు కేసీఆర్ కాబట్టి పెట్టిండు. వీళ్ళు ఏం చేసారు కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తా అంటే మేము ఎంత ఇస్తా అన్నారు? ఇస్తా అన్నారా? ఎవరికన్నా ఒక్కనికన్నా 12 పైసలు పడ్డాయా ఈ రాష్ట్రంలో? ఇంకేం చెప్పారు? కేసీఆర్ పైసలు ఇండ్లకు ఇస్తలేడు, ఎస్సీ ఎస్టీలకు మేము 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు ఒక్క ఎస్సీ సోదరుడికి కానీ ఒక్క ఎస్టీ సోదరికి కానీ ఈ రాష్ట్రంలో 6 లక్షలు వచ్చినాయి ఎవరికన్నా? ఇంకేం చెప్పినారు? 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, 12వ తరగతి పాస్ అయితే 25,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 5 లక్షలు ఇస్తాం. ఒక్కలకు చూపెడతావా? అవి వదిలిపెట్టు, కొత్తగా ఇచ్చేటి ఇడిచిపెట్టు. ఉన్నది ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజులు కట్టే కార్యక్రమం ఉంది కదా, ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినారు. మంచి పథకం అని మనం కొనసాగించినాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఫీజులు ఇవ్వకపోతే, కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఒక తల్లి తండ్రి హైకోర్టుకు పోయినారు. అయ్యా వీళ్ళు డబ్బులు కట్టట్లేదు. హైకోర్టు ఏం తీర్పిచ్చింది ఎరికేనా? వాడు ప్రభుత్వం వాడు బేకారు ఉన్నాడు, వాడు ఇస్తలేడు కదా పైసలు, మీరు కాలేజీలలో తల్లిదండ్రుల దగ్గరనే వసూలు చేసుకోపోండి అని చెప్పినాడు. మరి ఎందుకు ఇక ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఒక ప్రభుత్వము తల్లి తండ్రిగా 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 6.5 లక్షల విద్యార్థుల మీద, ఒకరు కాదు ఇద్దరు కాదు, 6.5 లక్షల విద్యార్థుల మీద ఒక్కొక్కరి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివిపించిన కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ? ఆ ఫీజులు కట్టకుండా సావగొడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? అందుకే కేసీఆర్ గారు చెప్పినారు, మీకు అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది నాయన, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినారు. ఇన్లే మనం. అంటే ఎన్ని అబద్ధాలంటే, రుణమాఫీ చేసినా అంటాడు, రైతు భరోసా వేస్తున్నాను కేరళలో పోయి డైలాగులు కొడతాడు. ఇక్కడ రైతు భరోసా లేదు, మను లేదు, రైతుకు భరోసా లేదు, రైతు భరోసా లేదు, రెండూ లేవు. టీవీలో వస్తున్నది. నాగర్ కర్నూల్లో పెద్ద లొల్లి అవుతున్నది, గడబడ అవుతున్నది. మక్కలు కొంటలేరు, నిన్న మొన్న వర్షం పడ్డదంట, మొత్తం తడిచిపోయిందంట, ఆగమాగం. మొత్తం రైతులంతా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు, మక్కలు కొంటలేరని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మక్కలే కాదు, రాష్ట్రంలో ఈ రోజు వరకు వరి కొంటలేరు, మక్క కొంటలేరు, ఏ ధాన్యం కొంటలేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని సావగొడుతుండే, ఫోన్ చేసి ఒక్కొక్క మంత్రిని ఉరికిస్తుండే. ఇంకెందుకు తెరవలేదా మీరు? వెంటనే కొనండి, అక్కడ రంగు మారినా, ఎండినా, వానినా, తడిచినా, ఏమైనా ధాన్యం కొనండి. సీలింగ్ లేదు. ఇప్పుడు మక్కలకు సీలింగ్ పెట్టినారు, మేము గింతనే కొంటాం, పంట గింత వండితే నేను గింతనే కొంటా. నువ్వు ఏం చెప్పినావు ఎలక్షన్ల ముందు? అభయ హస్తం అని బిల్డప్ ఇస్తేవి. అభయ హస్తం మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? ప్రతి పంటకు బోనస్ ఇస్తా అని చెప్తేవి. ఇవాళ ఏమైంది మరి? 500 బోనస్ వచ్చింది ఎవరికన్నా? మొదలు వడ్లకన్నారు, తర్వాత లేదు సన్న బియ్యానికి అన్నాడు, దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం అన్నాడు, దానికి లేదు దీనికి లేదు. అంటే ఎన్ని రకాల మోసం అంటే అన్ని మళ్ళీ ఏదో అర్రాస్ పాటలకి చెప్పిండు. అత్తకు 4,000 పెన్షన్లు, పిల్లలకు 2,500, పిల్లలకు స్కూటీలు, కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా. అంటే అర్రాస్ పాట లెక్కనే పాడి, అసలు ఊర్లల్లో వాడతారు చూడు పాటలు, అట్లా వాడి ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా. మరి ఏమో 2,500. ఇంకా ఇప్పుడు అడిగినాం అనుకో ఏమంటున్నాడు? కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. మన ఆదిలాబాద్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నోట్లకెళ్ళి రాకూడదు ఆ మాట. ఏమంటాడు? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చిన మాట. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, 3 నెలలకు పిల్లలు పుట్టరని నాకు కూడా తెలుసు, అందరికి ఎరికే, 9 నెలలకు పుడతారు. కానీ 30 నెలలకు కూడా పుట్టకపోతే నేనేమనాలా మరి? ఏమనాలా చెప్పు మరి? ఆయన భాషలనే చెప్దాం. 30 నెలలకు కూడా పిల్లలు పుట్టలేదు కదా, ఒక పథకం అమలు అవుతలేదు కదా, నేనేమనాలి మరి? ఏమనంటే బాధపడతారు మళ్ళా. కానీ నువ్వే చెప్తే ఎవడు చెప్పమనండి నిన్ను? 3 నెలలనే ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా.